మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్. పోలీసు విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కేసు రోజురోజుకూ ట్విస్టులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్, విశ్వక్ సేన్ పేర్లు తెరపైకి రాగా, తాజాగా దర్శకుడు సుకుమార్ పేరు ప్రస్తావనకొచ్చింది. పోలీసు విచారణలో జానీ మాస్టర్, సుకుమార్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసు విచారణలో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడించాడు జానీ మాస్టర్. కొన్ని రోజుల కిందట కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేసినట్టుగానే జానీ మాస్టర్ కూడా తనపై ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు, తన బాధితురాల్ని వేధించలేదని, బాధితురాలే తనను మానసికంగా వేధించిందని పోలీసులకు తెలిపాడు జానీ. ఇదే ఇష్యూకి సంబంధించి దర్శకుడు సుకుమార్ దగ్గర తన పంచాయతీ పెట్టానని పోలీసులకు వెల్లడించాడు. ఆమె వేధింపులు భరించలేక విషయాన్ని సుక్కు దగ్గరకు తీసుకెళ్లానని, ఆయన బాధితురాలతో మాట్లాడాడని, అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని ఆరోపించాడు జానీ మాస్టర్. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు సుకుమార్ను కూడా విచారిస్తారనే ప్రచారం సాగుతోంది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంటు ఆధారంగా విచారణ జరిపారు పోలీసులు. స్టేట్మెంట్లో ప్రతి ఆరోపణను జానీ మాస్టర్ ఖండించినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలు తరచుగా తనను వేధించేదని, కొన్నిసార్లు బెదిరింపులకు కూడా పాల్పడిందని జానీ మాస్టర్ ఆరోపించాడు. ఇదిలా ఉంటే, మరోవైపు తన భర్త జానీ మాస్టర్ బంగారమంటూ వెనకేసుకొచ్చారు భార్య అయేషా. నేరం అంగీకరించినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తన భర్తను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని, తెరవెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. రిమాండ్లో ఉన్న తన భర్తకు ఇష్టమైన భోజనం అందించడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన అయేషా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ పెద్ద హీరో ఉన్నాడనే కథనాలపై స్పందించడానికి నిరాకరించారు. తను ఏదో చెబితే మీడియా ఇంకేదో రాస్తోందని, అందుకే ఈ అంశంపై స్పందించనని ఆమె అన్నారు. రేపటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసిపోతోంది. విచారణలో జానీ మాస్టర్ వెల్లడించిన అంశాలతో అతన్ని మరోసారి కోర్టు ముందు ప్రవేశపెడతారు పోలీసులు. జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించమని కోరుతారు. అటు జానీ మాస్టర్ తరపు లాయర్ ఇప్పటికే బెయిల్ పిటిషన్కు అప్లై చేసి ఉన్నారు. జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కాబట్టి అతడికి ఇంత త్వరగా బెయిల్ వస్తుందా రాదా అనేది అనుమానంగా మారింది. అంతేకాదు, ఈ ఫిర్యాదులో ఆ యువతి కొరియోగ్రాఫర్గా పనిచేయటం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసింది. 5 ఏళ్లుగా నరకమంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్ళింది. నన్ను పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. నా భర్త జానీ మాస్టర్ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. రోజుకు కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. ఆమె ఇంటికి నేను వెళ్లి జానీ మాస్టర్ను నువ్వు ఇష్టపడితే చెప్పు, ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాను. కాని ఆమె మాత్రం మాస్టర్ నాకు అన్నయ్యలాంటివాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా మరికొంతమందితో ఆమెకు సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో ఆమె కక్ష కట్టి తనపైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తోంది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుర్లదే బాధ్యత. నాకు, నా పిల్లలకి న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను అని తెలిపింది. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.